వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ ఝాన్సీ. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. సెప్టెంబర్ 17 అంటే రజాకార్ల దాష్టికానికి తెరపడిన రోజు. బానిస సంఖ్యలు తెంచుకొని స్వేచ్ఛా ప్రపంచంలోకి తొంగిచిస్తున్న రోజు సెప్టెంబర్ 17. రజాకార్ల కబంధ హస్తాల నుండి విముక్తి పొంది ఇది తెలంగాణ గడ్డ అని నిరూపించుకున్న రోజే సెప్టెంబర్ 17. తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక నిజాం అరాచక పర్వం ఎలా ఉండేది? తెలంగాణ విధ్వంసానికి గురై విమోచన దినోత్సవంగా జరుపుకోవడానికి ఎంత నరకయాతన భరించింది? ఆ చరిత్ర ఏంటో మనమిప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు పురుడు పోసిన నేల. బానిస బతుకుల నుంచి సంకెళ్ళు తెంచుకొని ఉద్యమ స్ఫూర్తిని పొంది తిరుగుబాటు చేసిన గడ్డ. నిజాం కబంధ హస్తాల నుండి విముక్తి పొంది అసలైన తెలంగాణగా ఇది అంటూ రూపం దిద్దుకొని రుజువు చేసుకున్న రోజే తెలంగాణ విమోచన దినోత్సవం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశమంతటా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి వారి కళ్ళల్లో స్వేచ్ఛా సౌరభాలు విరజిమ్ముతున్నాయి. కానీ దేశానికి నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ మాత్రం నరకాన్ని చవిచూసిన రోజు అది. నిజాం నిరంకుశ పాలనకు హద్దు అదుపు లేకుండా పోయిన రోజు అది. ఎందుకంటే అప్పటి హైదరాబాద్ సంస్థానాధీశులు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తానే ఒక స్వతంత్రుడినని, హైదరాబాదును విడిచిపెట్టేది వెళ్ళేదే లేదని భీష్మించు కూర్చున్నాడు. ఉస్మాన్ అలీ ఖాన్ వారసులుగా చెప్పుకునే రజాకార్ల ఉద్యమ నాయకుడు కాసిం రజ్వీ ఏకంగా అహంకారంతో ఎర్రకోటపై ఆసిఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తా అని విర్రవీగాడు. ఇంకేముంది, ఈ మాటతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజాకార్ల దురాగతాలకు తెలంగాణ ప్రజలు నరక యాతనను అనుభవించారు. రజాకార్ల బూట్ల చప్పుడు వింటే చాలు ఆనాటి తెలంగాణ బిడ్డల గుండెల్లో దడ పుట్టుకొచ్చేది. నాటి తెలంగాణ బిడ్డల ఉసురు పోసుకున్న కాసిం రజ్వీ, అతని అనుచరులు రజాకారులు ప్రజలను నానా చిత్రహింసలకు గురి చేశారు. ఒకవైపు దేశం మొత్తం స్వతంత్రం వచ్చిందని సంబరాలు ఘనంగా జరుపుకుంటుంటే, మరోవైపు మాత్రం హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్రం కంటి మీద కునుకు లేకుండా మరణ వేదనను అనుభవించింది. దీనికి ప్రధాన కారణం రజాకారుల నాయకుడు కాసిం రజ్వీ. అతని దురాగాలకు పురుడు పోసింది అతనే. ఆనాటి నుండే తెలంగాణ బానిస బతుకులకు అలవాటు పడింది. చేసేదేం లేక, పోరాటం చేసే ధైర్యం చాలక, ఎండిన డొక్కల రక్తం మరిగి ఎదురు తిరగలేక కాసిం రజ్వీ చేసే ఆగడాలను చూస్తూ బలి కావలసి వచ్చిన రోజులవి. తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక తెలంగాణ భారీ విధ్వంసాన్నే చూసింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ రాష్ట్ర సంస్థానాధీశుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని విడిచి నేను పోనంటూ పాకిస్తాన్ వేరుగా ఉంటుందని, మేము వేరుగా ఉంటామంటూ శపథం చేశారు. మమ్మల్ని భారతదేశంలోనే కలపాలంటూ తన పంతాన్ని నెగ్గించుకోవడానికి రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీని రంగంలోకి దింపాడు. ఇంకేముంది, కాసిం రజ్వీ వికృత చేష్టలకు తెలంగాణ అతలాకుతలమైంది, జీవోత్సవంలా మిగిలిపోయింది. రజాకార్ల బూట్ల చప్పుడు తుపాకీ మోతలతో మారుమ్రోగింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే హైదరాబాద్ రాష్ట్రం దేశముఖ్ వెట్టి చాకిరీ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న బతుకును వెల్లదీస్తుంది తెలంగాణ. ఆ తరుణంలోనే దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే
నిజాం ఆకృత్యాలకు బలి కావలసి వచ్చింది. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ పెట్టే చిత్రహింసలు భరించలేక చస్తూ మూలుగుతూ ఎంతో వేదనను భరించింది తెలంగాణ. ఆనాటి తెలంగాణ ప్రజలకు మాన ప్రాణాల మీద ఆశ లేకుండా పోయింది. తెలంగాణ గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని హత్యాకాండను కొనసాగించారు రజాకార్లు. నిజాం ప్రోద్బలంతో రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై ఆసిం జాహీ పతాకాన్ని ఎగురవేస్తానని చెప్పడంతో ఇలాంటి పరిస్థితుల్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన స్వచ్ఛంద సంస్థలనన్నీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిషేధించాడు. అలాంటి సంఘాలపై కఠిన చర్యలు తీసుకుంటూ చిత్రహింసలకు గురిచేశాడు. 200 సంవత్సరాల దోపిడీ, అణచివేతకు 47 సంవత్సరాల తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, ప్రజలు మొత్తం కలిసి సంఘటితంగా పోరాటం అది. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రజాకార్లను తెలంగాణపై ఉసిగొల్పాడు. నిజాంకు అండగా కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపై దోపిడీ చేయడం, ఇండ్లు తగలబెట్టడం, ఇలా నానా అరాచకాలు సృష్టించారు. అతని మతోన్మాద చర్యలు 1000 నాల్కలతో విషన్ని కక్కాయి. హీనమైన బతుకులు వెల్లదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోలేదు. ప్రజల నుండి బలవంతంగా పన్నులు వసూలు చేసుకున్న సొమ్ముతో విందులు, విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకునేవారు. సాయుధ పోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానమంతటా విస్తరించింది. రావి నారాయణ రెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతురావు, దశరథి రంగాచార్య, కాలోజీ నాయన్రావు, షోయబుల్లా ఖాన్, సురవరం ప్రతాప్ రెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాట యోధులు, వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితల మూలంగా 1948లో ఉధృత రూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యకు తెరపడింది. నాటి హైదరాబాద్ సంస్థానాధీశుడు 7వ నిజాం నవాబ్ ఉస్మాన్ అలీఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితి ముందే ఊహించిన నిజాం పాకిస్తాన్ సాయం కోసం అర్థించడంతో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో అనే పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికే పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఇక చేసేదేం లేక సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగుబాటు చేసే ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చింది. ఇదే సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది చరిత్ర. తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర ఇది. అయితే అనేక ఉద్యమాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం
తెలంగాణ రూపురేఖల్నే మార్చేసింది. స్వరాష్ట్రం ఈ సాధన దిశగా మరణశయ్యపై పడే వరకు కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని ఎక్కడా ఆపలేదు. రాష్ట్రంలోని ప్రతి వర్గం, ప్రాంతం, కులమత భేదాలు లేకుండా సంఘటితంగా పోరాడారు. వందల మంది యువత బలిదానాలు చేశారు. వారి బలిదానాల పుణ్యమే కలలుగన్న తెలంగాణ స్వరాష్ట్రంగా మారి స్వతంత్రంగా పరిపాలన దిశగా అడుగులు వేస్తూ 7 సంవత్సరాలు గడిచింది. తెలంగాణ బానిస సంఖ్యలకు నాటి చరిత్రకు అద్దం పడుతుంటే నేటి స్వరాష్ట్ర తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలకు అద్దం పడుతోంది. నాడు నిజాం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడిన ఈ తెలంగాణ వారసులే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమానికి జన నీరాజనం పలుకుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలకు అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలపై ప్రభుత్వానికి సమస్యలను విన్నవించే దిశగా లేకపోవడం ఒకవైపు, మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేయడానికి రాజకీయ కుటిల పన్నాగాలు పడుతున్నారు. నాటి తెలంగాణ చరిత్ర వేరు, నేటి తెలంగాణ బతుకు చిత్రం వేరు. రాష్ట్రం అవతరించిన తరువాత 7 ఏళ్లలో ఎన్నో నీటి ప్రాజెక్టులు, ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఉద్యోగ అవకాశాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమాభివృద్ధి జరిగింది. ఇప్పుడు సాధించుకున్న ప్రగతి మనందరికీ తెలుసు. కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అధికారం కోసమే అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ నానా పరుష దూషణలు చేయడం సరికాదు. ఏకంగా బీజేపీ పార్టీ అయితే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్రంలోకి దింపి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని రాజకీయ కుట్రలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని దారి మళ్లిస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఇది తెలంగాణ బానిస సంఖ్యలను వెట్టి చాకిరిని అనుభవించి ఉద్యమ నేతగా పురుడు పోసుకొని నిత్యం పోరాట స్ఫూర్తితోనే ప్రగతి పదంలో ముందుకు సాగుతోంది ఉద్యమ నాయకుడు కేసీఆర్. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. రాష్ట్రం సాధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని కలుపుకుపోవడం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీజేపీకి మింగుడు పడడం లేదు. మత పార్టీగా ప్రచారం పొందుతున్న బీజేపీ పార్టీ ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎస్ మాది మత పార్టీయే అంటూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టడమే. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా రూపుదిద్దుకున్న స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం. అలాంటి మన తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న వర్గాలతో కలిసి 4.5 కోట్ల రాష్ట్రంగా మనది రూపుదిద్దుకుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలను కలుపుకుంటూ సున్నితమైన అంశాలకు రాజకీయ దుమారం రేపే విషయాలను పక్కన పెడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడాలని రాజకీయ నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం సాధించుకున్న తరువాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే నాటి పోరాట ఉద్యమ స్ఫూర్తిని నిరంతరం మనం పునికి పుచ్చుకోవాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.